నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో దేవీ శరణ్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడవ రోజు అమ్మవారు చంద్రఘంట అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇవాళ ఉదయం విశేష పుష్పార్చన అనంతరం అమ్మవారికి కొబ్బరన్నం నైవేద్యంగా సమర్పించారు. అర్చకులు ఇక అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. పూర్తి డీటెయిల్స్ బాసర అమ్మవారి క్షేత్రం నుంచి మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో శారదీయ నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారికి సంబంధించి 9 రోజుల పాటు ఒక్కో రోజు అమ్మవారు భక్తులకు అలంకరణ రూపంలో దర్శనం ఇవ్వబోతున్నారు. చూడొచ్చు, భక్తులు నవరాత్రుల్లో అమ్మవారి దర్శనం చేసుకుంటే మంచి జరుగుతుందన్నది ఒక ప్రగాఢమైన నమ్మకం. దాంతోపాటు చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం చేయిస్తే కూడా మంచి జరుగుతుంది, ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్న నేపథ్యంలో ఈ నవరాత్రుల్లో ప్రధానంగా భక్తులు పెద్ద మొత్తంలో బాసర క్షేత్రానికి వస్తుంటారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్తో పాటు ఛత్తీస్గఢ్ వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు చాలా వస్తారు. అధికారులు ఏర్పాట్లు అయితే చేశారు. చూడొచ్చు, చంటి పిల్లల తల్లుల కోసం కొంత ఇలాంటి బేబీ ఫీడింగ్ రూమ్స్ కూడా కొన్ని చోట్ల ఏర్పాటు చేశారు. క్యూ లైన్లలో ఈసారి భక్తులకు సంబంధించి కొంత మంచినీళ్ళు కావచ్చు, చిన్నపిల్లలకి పాలు, బిస్కెట్లు లాంటివి కూడా అరేంజ్ చేశారు. ప్రధానంగా 8, 9వ తేదీన భక్తులు పెద్ద మొత్తంలో అమ్మవారి క్షేత్రానికి వస్తున్న నేపథ్యంలో ఆ రోజు అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి. క్యూ లైన్లు కావచ్చు, మిగతా చల్వ పందిర్లు లాంటివన్నీ కూడా బాసర క్షేత్రంలో అరేంజ్ చేసిన పరిస్థితి ఉంది. సో మొదటి రోజు అమ్మవారు శైలపుత్రి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. రెండో రోజు బ్రహ్మచారిణి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారికి పులిహోర నైవేద్యంగా సమర్పించారు. ఇక మూడో రోజు అమ్మవారు చంద్రఘంట అలంకరణలో భక్తులకు దర్శనమివ్వగా అమ్మవారికి పుష్పార్చనతో కొబ్బరన్నం నైవేద్యంగా సమర్పించారు. దాంతోపాటు 6వ తేదీ రోజు అమ్మవారు కూష్మాండ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అల్లం వడలు అమ్మవారికి ప్రసాదంగా నైవేద్యంగా సమర్పించారు. ఇక ఆ నవరాత్రులకు సంబంధించి 7వ తేదీ రోజు అమ్మవారు స్కందమాత రూపంలో అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆ రోజు అమ్మవారికి స్పెషల్గా పెరుగన్నం అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక 8వ తేదీ మంగళవారం రోజు అమ్మవారు కాత్యాయని రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఆ రోజు అమ్మవారికి రవ్వ కేసరితో తయారు చేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. ఇక 9వ రోజు అమ్మవారికి సంబంధించిన మూల నక్షత్రంగా చెప్తారు. అమ్మవారి పుట్టినరోజు అని చెప్పి చెప్తారు. ఆ రోజు అమ్మవారు కాలరాత్రి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. ఆ రోజు వివిధ రకాల కూరగాయలతో తయారు చేసిన కిచిడిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక 10వ రోజు అమ్మవారు మహాగౌరి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఆ రోజు అమ్మవారికి చక్కెర పొంగలి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక 11వ రోజు చివరి రోజు అమ్మవారు సిద్ధిదాత్రి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. ఉదయం 9 గంటలకు అమ్మవారికి పాయసాన్నం నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక నవరాత్రులు ముగిశాక 12వ తేదీ నుంచి 12వ తేదీ రోజు అమ్మవారు మహాసరస్వతి అలంకరణలో ఆ రోజు భక్తులకు దర్శనమిస్తారు. విశేష నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తారు. ఇక ఆ తర్వాతి రోజు నుంచి అమ్మవారు యథావిధిగా జ్ఞాన సరస్వతి అమ్మవారి రూపంలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. మొత్తానికైతే జ్ఞాన సరస్వతి క్షేత్రంలో చాలా ప్రాశస్త్యత ఉంటుంది. నవరాత్రులకు సంబంధించి మాలధారణ కావచ్చు, మిగతా మాల ధరించిన భక్తులు కూడా వివిధ ప్రాంతాల నుంచి చాలామంది ఇక్కడికి అమ్మవారి క్షేత్రానికి చాలా పెద్ద మొత్తంలో తరలి వస్తుంటారు. అమ్మవారికి సంబంధించిన లడ్డూ ప్రసాదం కానీ పులిహోర ప్రసాదాలు కూడా పూర్తి స్థాయిలో భక్తులకు ఎలాంటి షార్టేజ్ లేకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక మెయిన్ టాస్క్ బాసర గోదావరి క్షేత్రంలో భక్తులకు పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాతనే అమ్మవారి దర్శనానికి భక్తులు వస్తూ ఉంటారు. కాబట్టి అక్కడ కూడా గజయితాగాలు కావచ్చు, బోటింగ్ పాయింట్స్ వద్ద కావచ్చు, మిగతా అన్ని రకాల భద్రతా ఏర్పాట్లని, షవర్స్, కొంత బట్టలు మార్చుకునేందుకు ప్రత్యేకంగా టెంపరరీ రూమ్స్ని కూడా అధికారులు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో శారదీయ నవరాత్రి ఉత్సవాలు బాసర క్షేత్రంలో అట్టహాసంగా చాలా ఘనంగా జరుగుతున్నాయి. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి.